హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏఓ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ అవగాహనతోనే సైబర్ నేరాల కట్టడి అనే విషయాన్ని జ్యోతి పేపర్లో ప్రకటన రావడం జరిగింది. వాస్తవం ఏది? ఈ యొక్క సైబర్ నేరాలనే కాదు, ఏదైనా సరే వాస్తవంగా అవగాహన అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి మా సంస్థ తరపున మేము పదే పదే తెలియపరుస్తున్నాం. దాని కొరకు ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను రాష్ట్ర ప్రభుత్వాలకు బడ్జెట్లో కొంత కేటాయించి వాటి మీద మంచి దృష్టిని సాధించి ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని చెప్పి మేము పదే పదే వేడుకోవడం జరుగుతుంది. సమస్య జరిగినాక మనం ఆ సమస్యను ఎదుర్కోలేక ఇబ్బందులు పడ్డదానికన్నా ఆ సమస్య రాకుండానే ఏ విధంగా ఉండాలనే అవేర్నెస్ కనుక మనం ప్రజలకు ఇచ్చినట్లయితే అది చాలా మంచి కర్తవ్యం, మంచి పని. ప్రజలు ఈ అవగాహన ద్వారా ఎలాంటి మోసాలకు లోను కాకుండా ఉంటారు. ఈరోజు ఇదే విషయం మీద ఈ తెలంగాణ సైబర్ నేరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు అవగాహనతోనే సైబర్ నేరాలు కట్టడం చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో వివరాలు ఏమున్నాయో చూద్దాం మనము. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే సైబర్ నేరాల కట్టడి సాధ్యమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా అన్ని విభాగాల సమన్వయంతో మొదటిసారిగా హైదరాబాద్ హైటెక్స్లో ఫిబ్రవరి 18-19 తేదీల్లో సైబర్ నిపుణులతో షీల్డ్ 2025 పేరుతో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శిఖా గోయల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని, 2024లో సైబర్ బాధితులు 22,512 కోట్ల రూపాయలు కోల్పోయారని చెప్పారు. గత ఏడాది రాష్ట్రంలో 1,20,869 మంది సైబర్ నేరాలకు బారిన పడ్డారన్నారు. వీరిలో 17,912 మంది బాధితులకు 183 కోట్లు తిరిగి అందజేశామని ఆమె వివరించారు. ఈ 153 కోట్లు తిరిగి అందజేయడానికి వీళ్ళు ఎన్ని చర్యలు పడాల్సి వచ్చిందో, ప్రభుత్వం దీని కొరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిందో చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. హెచ్ఐసిసిలో నిర్వహించే సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి సైబర్ నిపుణులు హాజరవుతున్నారు. షీల్డ్ 2025 సదస్సు వాల్ పోస్టర్ను శిఖా గోయల్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, పలు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. చాలా మంచి ప్రోగ్రాం శిఖా గోయల్ గారు. మీకు మా హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏఓ సంస్థ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన వల్లనే దేశ భవిష్యత్తునే మార్చవచ్చు. ఆ విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోయి అధికార వాంఛతో వాళ్ళ అధికారాల కొరకే వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. సరే, మీ అధికారాల కొరకు మీ వ్యాఖ్యలు ఎన్ని చేసినా కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అవేర్నెస్ అనే కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల ఈ విధమైన మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి, జరగకుండా ఉండాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అని ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఒక ఆలోచనకు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారో, అదేవిధంగా అన్ని సెక్టార్లలో, అన్ని విషయాలలో ప్రభుత్వాలే జోక్యం చేసుకొని వీటి మీద దృష్టిని సాధించి అవేర్నెస్ ప్రోగ్రాంలను అధిక మొత్తంలో రాష్ట్రాల వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిర్వహిస్తే ప్రజలకు సరైన అవగాహన రావడం వల్ల ఎలాంటి మోసాలకు గురి కాకుండా ఉంటారు. దేశ భవిష్యత్తు కూడా ముందు చాలా మంచి భవిష్యత్తు తరాలను మనము చూడకపోయినా కూడా మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ చూసే విధంగా మనము వాళ్ళకు ఫలాలు అందించే విధంగా మనము ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి మీరు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నందుకు మీకు మా హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ.